నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు జరుగుతుందనడానికి ఇటీవల జరుగుతున్న రాజకీయ పార్టీల్లో ఇతర పార్టీల నుండి నాయకులు చేరికలే ఒక పెద్ద సంచలనంగా మారింది. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి చాలా కీలకమైన నాయకుడు వైఎస్ఆర్సీపీకి మరి డిప్యూటీ సీఎంగా పనిచేశారు, మాజీ హెల్త్ మినిస్టర్గా ఉన్నారు, మరి సీనియర్ 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి ఆళ్ళ నాని గారు వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మరి ఆ పార్టీలోనో మరి ఏం జరిగిందో తెలీదు. మరి ఆళ్ళ నాని గారికి వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు ఏంటో తెలియదు ఎవరికి. ఆయన కూడా ఎవరికి నోరిప్పి చెప్పిన దాఖలాలు ఈ రోజు వరకు లేదు. ఆకస్మికంగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను, భవిష్యత్తు రాజకీయాల్లో ప్రస్తుతానికి కొంత ప్రశాంతంగా ఉండాలి, రాజకీయాలకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆళ్ళ నాని గారు. గత 3 నెలల క్రితం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తాజాగా మరి ఆ పార్టీకి రిజైన్ చేసిన తర్వాత ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నారు ఆళ్ళ నాని గారు. మరి ఇప్పుడు చాలా సంచలనం కలిగే విధంగా మరి గత కొద్ది రోజులుగా ఆళ్ళ నాని గారు ఇతర పార్టీలతో అంటే జనసేనతో అదేవిధంగా టీడీపీతో కూడా నాయకులతో సంప్రదింపులు జరిపారని ప్రచారం విస్తృతంగా సాగింది. కానీ మరి గత 15-20 రోజులుగా తెలుగుదేశం పార్టీ కీలక నాయకులతో ఆళ్ళ నాని గారు సంప్రదింపుల ప్రక్రియ స్టార్ట్ అయినాయి, ఫలప్రదమయ్యాయి, సఫలీకృతమయ్యాయని కూడా ఎంటీవీకి అందిన సమాచారం. ఈ నేపథ్యంలోనే ముహూర్తం ఫిక్స్ అయింది డిసెంబర్ 3 ఈరోజు మంగళవారం. మరి ఈవేళ జాయిన్ అవ్వడానికి ఆల్రెడీ ఆళ్ళ నాని గారు విజయవాడ చేరుకున్నారు. మరి టీడీపీలోకి ఆళ్ళ నాని గారు జాయిన్ అవుతున్నారని తెలియగానే ఏలూరులో తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళు ఒక విధమైన తీవ్ర అసంతృప్తి జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆళ్ళ నాని గారు ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం ఖాయం. మరి గతంలోనే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చాలా స్పష్టంగా చెప్పింది టీడీపీలోకి వెళ్తున్నారు ఆళ్ళ నాని గారని. అదే ఖరారు అవుతుంది, ఖరారు అయ్యింది కూడా. మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈరోజు టీడీపీలో ఆళ్ళ నాని గారు జాయిన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరి ఏలూరు జిల్లా సంబంధించిన కూటమి శాసనసభ్యులను కూడా టీడీపీ అధిష్టానం హుటాహుటిన విజయవాడకి రమ్మని చెప్పిన నేపథ్యంలో మరి ఏలూరు జిల్లాలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయమే విజయవాడకు చేరుకున్నారు. మరి అక్కడ నుండి హోటల్లో మరి వీళ్ళంతా కూడా సమావేశమైనట్టు కూడా తెలుస్తుంది. మరి అక్కడ సమాలోచనలు అయిపోయిన తర్వాత ప్రస్తుతం క్యాబినెట్ జరుగుతుంది. క్యాబినెట్ ప్రక్రియ ముగియగానే మధ్యాహ్నం 1 గంటగా 2 గంటలుగా 3 గంటలకు సమయం తెలియదు, కానీ క్యాబినెట్ అయిపోయిన తర్వాత మరి ఉండవల్లిలోని చంద్రబాబు గారి యొక్క క్యాంప్ ఆఫీస్కి చేరుకుంటారు. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆళ్ళ నాని గారు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అదే తీర్థం పుచ్చుకునే సమయంలో ఏలూరు జిల్లా సంబంధించిన అదే టైంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు కూడా అక్కడే ఉంటారనేది కూడా ఇప్పటికే గన్ని వీరాంజనేయులు గారు కూడా విజయవాడ చేరుకున్నారు. మరి వీళ్ళంతా కూడా మాట్లాడుకుని మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆళ్ళ నాని గారు జాయిన్ అవుతున్నారు కాబట్టి మరి వీళ్ళందరి సమక్షంలో ఆళ్ళ నాని గారు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనేది చాలా క్లారిటీగా ఎంటీవీ చాలా సుస్పష్టంగా చెబుతుంది కూడా. మరి ఈ నేపథ్యంలోనే మరి ఆళ్ళ నాని గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో మాజీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మరి ఆ స్థాయిలో ఈ జిల్లా సంబంధించిన నాయకులు కూడా ఎక్కడ కూడా నాయకుల మధ్య తారతమ్యాలు అంటే వేరే విధంగా వేరే పార్టీ నుంచి వస్తున్నారు కాబట్టి కొంత గ్యాప్ అనేది ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఆ గ్యాప్ లేకుండా ఉండడానికి ఇప్పటికే టీడీపీ కీలక నాయకులు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మరి వీళ్ళందరూ కూడా ఒక అంగీకారానికి వచ్చారని తెలుస్తుంది. మరి చంద్రబాబు గారి సమక్షంలో ఆళ్ళ నాని గారు జాయిన్ అయ్యేటప్పుడు ఆళ్ళ నాని గారు సాధారణంగా టీడీపీలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఆళ్ళ నాని గారు టీడీపీలో చేరడం అంగీకారం అనే ఒక సూచన లేదా ఒక అంగీకారం ఆళ్ళ నాని గారి పాత్ర ఏలూరు జిల్లాలో టీడీపీలో ఎలా ఉండబోతుంది, ఒక కాపు సామాజిక వర్గం నాయకుడిగా ఈ నాయకుడిని గోదావరి జిల్లాలో ఎలా ప్రొజెక్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ తరఫున అనేది టీడీపీ చాలా కీలకంగానే ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో పార్టీలో చాలా కీలకమైన బాధ్యతలు పగ్గాలు అప్పచెప్తారనేది కూడా ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత సాయంత్రానికి చంద్రబాబు గారు ఆళ్ళ నాని గారిని టీడీపీలో జాయిన్ చేసేటప్పుడు నారా లోకేష్ గారు కూడా అక్కడే ఉంటారని కూడా మనకున్న సమాచారం. ఏదేమైనా ఆళ్ళ నాని గారి యొక్క మౌనం 60 రోజుల మౌనం వీడారు. గంటల్లో ఆ మౌనానికి తెరపడనుంది.
వైఎస్ఆర్సీపీ కండువా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు పసుపు కండువా మెడలో వేసుకోబోతున్నారు ఆళ్ళ నాని గారు. మరి ఆళ్ళ నాని గారు అధికారికంగా టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఏలూరులో తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రకంపనలు ఏ విధంగా ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి, ఇంకా మరి రేపు నుంచి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,